కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఇంటికన్నే పాఠశాలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, పెద్దలు, శివారులో ఉన్నటువంటి ముత్యాలమ్మ తండకు సంబంధించినటువంటి గ్రామస్తులు, విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మనకు ప్రభుత్వము ఎన్నో వసతులను కల్పిస్తుంది. ఆ వసతులలో భాగంగా ఉచిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్కులు, రాగి జావ, మధ్యాహ్న భోజనం, అల్పాహారము మరియు అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు, సమయపాలన మరియు సమన్వయము అన్నీ కలగలిపినటువంటి ప్రభుత్వ పాఠశాలలో మన బడియుడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని దృఢ నిశ్చయంతో, ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందు ఉండి అందరం నడిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి అందరి సహకారము ఎంతో అవసరము. అందులో భాగంగా మరి ఈ సక్సెస్ అయిన ప్రోగ్రాంను మనము ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను పెంచుకోవడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తూ మన పాఠశాల యొక్క బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులు, పెద్దలు, పూర్వ విద్యార్థులు, యువజనులందరికీ ధన్యవాదాలు. ఎంతమందిని మన ఇంటికన్నా బడికి పంపించారు మీరు? 8 మంది పిల్లలనా? ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు? వాళ్ళు కూడా జాబులు చేస్తారా? ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబులు చేస్తారా? మీ పిల్లల్ని మన బడిలో చేర్పించడానికి మీరు చేర్పిస్తూ ఇంకా పక్క వాళ్ళని కూడా చేర్పించే ఉపాయం చేయాలని మా యొక్క కోరిక. మరి అది కార్యరూపంలో దాన్ని సక్సెస్ చేసి కాపాడుతారని మా యొక్క అందరి కంపల్సరీ కొంచెం మీరు కూడా ప్రభుత్వ బడిని రమ్మండి, పంపండి. మీరు కూడా కొంచెం పిల్లల విషయంలో కేర్ తీసుకోండి. చేసుకోవడానికి సమిష్టిగా మా వంతుగా వచ్చినాము. పిల్లల్ని చేర్పి బడిబాట కార్యక్రమంలో నెక్స్ట్ పార్టీ తండకు పోతాను. ముత్యాలమ్మ తండకి వెళ్తున్నాము. గట్టిగా మేమందరం ముత్యాలమ్మ తండకి వెళ్తున్నాము. ఎంతమంది పిల్లల్ని కలెక్ట్ చేయాలో చూస్తున్నాము. ఎవరెవరైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి అంటే మన స్కూల్లో చదువుకున్నటువంటి 10th క్లాస్ పూర్వ విద్యార్థులు, యూత్, గ్రామస్తులందరం ఈ కార్యక్రమం సర్పంచ్ వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు అటెండ్ అయితే ఏం చదువుతాడని తెలుస్తుంది. సర్పంచ్ వాళ్ళ మనవడు అని చెప్పేసి క్యాంపస్లో కొంచెం స్పెషల్ ఇమేజ్ ఉంది. అట్లేం లేదు, స్పెషల్ ఇమేజ్ అందరితోటి సమానమే. మంచిగా చదువుకోవాలి, పని మంచిగా చేస్తాడు. మంచిగా చేస్తావు. పని అయినా కూడా ఈరోజు ఇంటికన్న గ్రామంలో తో పాటు ఇంటికన్న గ్రామం స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరం కలిసి మా ఈ ఇంటికన్న ఊరిలో స్కూల్కి సంబంధించి బడిబాట కార్యక్రమం చేస్తున్నాం. చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఊరు కూడా చాలా మంచిగా స్పందిస్తుంది. చూడాలి మరి ఏమైందో. ఇప్పటికైనా స్కూల్ ఇంకొంచెం అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. మా ఈ ఇంటికన్న వాసులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి స్కూల్ గురించి ప్రశ్నించి స్కూల్ గురించి వాళ్ళ బాధ్యత తీసుకుంటారని మేము అందరం భావిస్తున్నాం. ఇప్పటివరకు అయితే జై బడిగా. మీరే పంపిస్తారు, ఈసారి పంపించాలి కంపల్సరీ. ఎందుకంటే టీచర్లు ఇంటికనే ప్రభుత్వ పాఠశాలలో మనకు గత 20 సంవత్సరాల కానించి
మన గ్రామంలో చదువుకున్న వారు 56 మందికి చిల్లర గవర్నమెంట్ జాబ్స్ రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా పిల్లలు చదువుకున్న వాటిలలో 10th క్లాస్ పిల్లలలో అందరూ 100% పాస్ అవ్వడం జరిగింది. ఇంటికన్నా గ్రామంలో ఉన్న పిల్లలందరినీ మన ప్రభుత్వ పాఠశాలకి పంపించాలి. మళ్ళీ ఫెసిలిటీస్ కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. 8 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు స్కూలు నిర్వహించడం జరుగుతుంది. 1 గంట క్రీడా శిక్షణ గురించి క్రమశిక్షణ, అలాగే సాయంత్రం 1 అవర్ స్టడీ అవర్ ఉంటుంది. ఈసారి పీటీ సార్ కండక్ట్ చేయడం జరిగింది. గేట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మన ఊళ్ళో చాలామంది ఇప్పటివరకు ఉద్యోగస్తులు ఈ స్కూల్ నుంచే రావడం జరిగింది. గ్రామస్తులు ప్రైవేటు స్కూళ్ళకు పంపించి మీ ఆర్థికంగా దెబ్బ తినకుండా ఇక్కడికే పంపించాలని మేము ఒక యూత్ అందరం కలిసి పూర్వ విద్యార్థులం ప్రతి ఒక్కరం మేము వెళ్ళి ప్రతి ఇంటింటికి గడప గడపకు ప్రభుత్వ స్కూల్లో ఉండే ఫెసిలిటీస్ అని చెప్పడం జరుగుతుంది. మీ వంతుగా మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి బాధ్యత రూపంగా మన ప్రభుత్వ పాఠశాలను మనమే కాపాడుకుంటూ పిల్లలకు మనకు ముందు భవిష్యత్తులకు అందరికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుకుంటూ పిల్లల క్రమశిక్షణ మన ఇంటికాడ నేర్పించుకుంటూ అలాగే విద్యావంతులుగా తీర్చిదిద్దాలని యువత ముందుకు రావడం జరిగింది. జై బడిబాట. జై బడిబాట.